హాయ్ హలో అందరికి. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు గానీ, నోరు టేస్ట్ గా లేనప్పుడు, మా ఇంట్లో మా పిల్లలకైతే ఫీవర్ వచ్చింది. మమ్మీ నోరు టేస్ట్ ఏం లేదు. ఏదైనా వెరైటీగా చేయవా తినాలనిపిస్తలేదు అని అంటే బెండకాయతో సాంబార్ చేస్తున్నాను. ఎప్పుడు చేసేలా కాకుండా వెరైటీగా చేస్తున్నాను. చూద్దాం రండి. ఒక బాండి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్టార్ట్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, ఒక 7, 8 మిరియాలండి, ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు మొత్తం పొట్టు తీయకుండానే వేసుకోవాలి. ఎండుమిర్చి అండి, వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మిరపకాయలు మంచిగా గోలాలి, ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి. నేనైతే తీసుకున్నాను. బౌల్లోకి తీసుకోండి. ఇలాగా బాండీలో ఆయిల్ ఉంది కదా, అందులో బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ జిగురు జిగురు అంతా పోయే లోపు బెండకాయను వేపుకుంటాం కదా, అంతలోపు మనం వేయించుకుని పెట్టుకున్న ఇవి మిక్సీ పట్టుకుందామండి. సారీ, ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా, వాటిలో సాల్ట్ వేసుకోవాలి. కొంచెం దాంట్లో సాల్ట్, నేను జీరా వేయడం మర్చిపోయానండి, వేసాను. ఓకే, జీరా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయకున్న జిగురు మొత్తం పోయింది చూడండి. వేరే బౌల్ పెట్టుకొని సాంబార్ చేసుకుందాం. బౌల్ పెట్టుకున్నాం కదా, సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 మెంతులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, కరివేపాకండి, ఒకటి ఉల్లిగడ్డ, చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డ, 2 ఎండుమిర్చి అండి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, పసుపు వేసుకుంటున్నాను 1 స్పూన్. నా దగ్గర ఒకటి హాఫ్ ముక్క సొరకాయ ఉందండి, సొరకాయ కూడా వేస్తున్నాను, సాంబార్ కాబట్టి బాగుంటుందని చెప్పేసి. సొరకాయ నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నానండి, వేయాలని రూల్ ఏం లేదు, ఓన్లీ బెండకాయతో కూడా చేయొచ్చు. ఒక 3 టమాటాలండి. ఇవి టమాటాలు ప్లస్ సొరకాయ ఉడికేంత వరకు క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో టమాటా ఉడికిపోయిందండి. చూడండి, టమాటా మంచిగా ఉడికింది. ఇప్పుడు వేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, వేసేసుకుందామండి. ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఇక బెండకాయలు వేసిన తర్వాత పౌడర్ వేస్తున్నానండి. నేను నిమ్మకాయ పులుసు అయితే ఇంతకు ముందే పిసికి పెట్టుకున్నానండి. ఒక 2 నిమ్మకాయ సైజులంతా నిమ్మకాయ తీసుకొని పులుసు చేసి పెట్టుకున్నాను. ఈ మసాలా వేయడం వల్ల కర్రీకి టేస్ట్ హెవీగా ఉంటుందండి. సాంబార్ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఇది. ఓకే, మంచిగా మిక్సీ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ కావాలి, మంచిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ అయిపోయింది. సాంబార్ కూడా చాలా మంచిగా మరిగింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే.